హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రేజీ మీనాస్ ఛానల్. ఈరోజు మనం స్పైసీ మసాలా పలావ్ అన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, ఉప్పు, ఆయిల్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కాసింత నూనె వేసి నూనె కాగాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేయాలి. మసాలా దినుసులు మీ టేస్ట్కి తగ్గట్టుగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా దినుసులు కొద్దిగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో రావాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్లో వస్తుంది మనకు మసాలా పలావ్ అన్నం చాలా టేస్టీగా అండ్ మంచి కలర్లో వస్తుంది. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు. మనం దగ్గరగానే చూస్తుంటాం, మనం మానిటర్ చేస్తుంటాం కాబట్టి మాడే అవకాశం లేదు. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కాసేపు వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఉప్పు బియ్యంకి సరిపడా వేసుకోవాలి. బియ్యం కొలతను బట్టి ఉప్పు వేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ పోసి ముందుగా నానబెట్టి పెట్టాను. ఓకే, మనకు మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసి ఉంచుకున్న బియ్యంలో మసాలాని వేసి మసాలా బియ్యంకి మొత్తం బాగా పట్టేటట్టుగా కలుపుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేయాలి. ఓకే, మసాలా వేసేసాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక్కసారి కలిపి మూత పెట్టి రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుందాం. జస్ట్ 15 to 20 మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది. ఓకే, చూసేద్దామా. వావ్, రైస్ ఆల్మోస్ట్ డన్. చాలా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చింది చూసారా. మీకు కూడా ట్రై చేయాలని ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మసాలా రైస్ ఆలూ కుర్మాతో చాలా బాగుంటుంది. ఆలూ కుర్మా కూడా మన ఛానల్లో చేసాము, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాము, తప్పనిసరిగా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.